హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీయోష్ డైరీస్. సో ఈ రోజు మన లేడీస్ స్పెషల్, మన లేడీస్కి ఇష్టమైన సెగ్మెంట్తో మేము ముందుకు వచ్చాను. సో ఆఫ్ కోర్స్ ఇంకేముంటాయి, శారీస్ అండ్ డ్రెస్సెస్. సో మనం ఏదైనా ఈవెంట్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఫంక్షన్ కానివ్వండి, సో మంచి డ్రెస్ ఉంటేనే మనము వెళ్ళాలనుకుంటాం. అదర్వైజ్ ఆ ఫంక్షన్ని ఎస్కేప్ అవ్వాలని చూస్తాం. సో మన వార్డ్రోబ్లో మనకి నచ్చిన డ్రెస్ కానీ, అంటే ఆ ఈవెంట్కి తగ్గట్టు డ్రెస్ ఆర్ శారీ, లేకపోతే ఏం చేస్తాం, ఇఫ్ పాసిబిలిటీ ఉంటే మనం పర్చేస్ చేస్తాం కదా. సో నేనైతే అంటే నాకైతే కొంచెం బట్టలు పిచ్చి ఎక్కువే కాబట్టి నేనైతే సో మంచిగా రెడీ అవ్వాలని చూస్తాను. సో అందరం అంతే లేడీస్. సో ఈరోజు నేను చూపించే శారీస్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్. అంటే నేను పర్చేస్ చేసిన శారీస్, ఇదేం సేల్ పర్పస్ కాదు. సో మొన్న యాక్చువల్లీ అంటే లాస్ట్ మంత్ అమీర్పేట్ కమ్మా సంఘంలో నాబార్డు వాళ్ళు కండక్ట్ చేసిన రూరల్ ఫెస్ట్ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్లో నేను పర్చేస్ చేశానండి కొన్ని శారీస్. సో అక్కడ ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి, మన ఆల్ ఓవర్ ఇండియా నుంచి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి డైరెక్ట్ ఫ్రమ్ ద వీవర్స్ అనమాట. సో మ్యానుఫ్యాక్చరర్స్ డైరెక్ట్గా స్టాల్స్ పెట్టి శారీస్ సేల్ చేశారు. సో వెరీ ఫ్రెండ్లీ, అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ చాలా రీజనబుల్ వచ్చాయి. ఎందుకంటే డైరెక్ట్ వీవర్సే కాబట్టి సో చాలా మంచి బడ్జెట్లో ఇచ్చారనమాట మనకు శారీస్ అనేది. సో ఏంటంటే ఫ్రమ్ సౌత్ నుంచి వచ్చేసి వెంకటగిరి, ఇట్లా మంగళగిరి, నారాయణపేట్, పోచంపల్లి స్టాల్స్ ఉన్నాయి. నార్త్ సైడ్ వచ్చేసి బెనారసి, చందేరి, సో మహేశ్వరి సిల్క్స్, ఇంకా పైతాని. సో చాలా రకాలు, చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ స్టాల్స్ అక్కడ ఉన్నాయి. సో ఈరోజు నేను ఏవైతే అక్కడ పర్చేస్ చేశానో ఆ శారీస్ మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ శారీ వచ్చేసి మంగళగిరి పట్టు అండి. సో మంగళగిరి అంటే చాలా బాగుంటాయి కదా. సో ఫస్ట్లో వచ్చే మంగళగిరి ఏంటంటే ఓన్లీ ప్లెయిన్స్లో వచ్చాయి. ఇప్పుడు మంగళగిరి మనకు చాలా వెరైటీస్ వస్తున్నాయి. సో డిజిటల్ ప్రింట్లో వస్తున్నాయి. అలాగే ఏంటంటే ఇంకా కలంకారీ విత్ షిబోరితో మిక్స్ చేసి వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ వచ్చేసి నిజామీ బార్డర్తో వస్తున్నాయి కదా. సో నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ ఏంటంటే ప్లెయిన్ మంగళగిరియే ఇష్టము. సో ఎన్ని మంగళగిరి ఉన్నా మళ్ళీ నా వార్డ్రోబ్లో ఇంకో మంగళగిరి యాడ్ అవ్వాల్సిందే. సో ఇది కూడా నేను ఎగ్జిబిషన్లో పర్చేస్ చేసిన శారీసే. సో ఈరోజు చూపించేటివన్నీ నేను అక్కడ పర్చేస్ చేసినవి చూపిస్తాను, శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్. సో ఈ శారీ వచ్చేసి సో పర్పుల్ కలర్, ఇప్పుడు ఈ కలర్ చాలా ట్రెండింగ్గా ఉంది కదా. సో పైన వచ్చేసి చిన్న నిజామీ బార్డర్, స్మాల్ బార్డర్. సో వన్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్, ద అదర్ సైడ్ వచ్చేసి ఏంటంటే కొంచెం పెద్దగా ఇచ్చారు. సో కంచిపట్టు బార్డర్ టైప్ ఇలా. సో పళ్ళు వచ్చేసి గ్రే కాంబినేషన్. సో మళ్ళీ బ్లౌజ్ కూడా వచ్చేసి మళ్ళీ మనకు గ్రేలో ఇచ్చారు. సో గ్రే బ్లౌజ్. సో లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. బాగుందా? సో నెక్స్ట్ వచ్చేసి నారాయణపేట్ శారీ. సో శారీ మొత్తం కంప్లీట్ ప్లేన్. సో ఏం బూటీస్ కూడా లేదు, కంప్లీట్ ప్లేన్. సో బోత్ సైడ్స్ వచ్చేసి సేమ్ బార్డర్. సో చిన్న బార్డర్, జస్ట్ ఏంటంటే జస్ట్ 2 ఇంచెస్ బార్డర్. సో జామెట్రికల్ ప్యాటర్న్లో ఉంటుంది. సో అందరికీ తెలుసు ఈ శారీస్, ఎందుకంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, మనకి చాలా వెబ్సైట్స్లో ఉన్నాయి. ఇన్స్టా పేజ్ ఓపెన్ చేస్తే మనకు ఈ శారీస్ చాలా కనిపిస్తున్నాయి. సో ఆన్లైన్లో చేసిన దానికంటే మనం వీవర్స్ దగ్గర పర్చేస్ చేస్తే ఏంటంటే ఈ శారీస్ అంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. సో ఆన్లైన్లో కొంచెం ఏంటంటే కాటన్కి ఏదో వేరే కొంచెం థ్రెడ్ మిక్స్ ఉంది. సో వాళ్ళ దగ్గర ఏంటంటే ప్యూర్ కాటన్. సో ప్యూర్ కాటన్ ఏంటంటే జస్ట్ ఒకసారి స్టార్చ్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట. స్టార్చ్ పెట్టి జస్ట్ ఐరన్ చేసుకుంటే. సో ఆన్లైన్లో పర్చేస్ చేస్తే మాత్రం ఫ్యాబ్రిక్ మాత్రం కొంచెం బాగుండట్లేదు. ఏంటంటే జస్ట్ ఫస్ట్ వాష్కి ఏంటంటే చాలా స్ట్రింక్ అయిపోయి ఒకలాగా అనిపించింది. అంటే ఇంకో శారీ ఉంది నా దగ్గర ఆన్లైన్లో పర్చేస్ చేసింది, సేమ్ వెరైటీ. సో నచ్చలేదు. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఉన్నా కానీ అంటే డిఫరెంట్ కలర్ మళ్ళీ పర్చేస్ చేశాను వీవర్స్ దగ్గర. సో పళ్ళు వచ్చేసి ఇలా మనకి సారీ వైట్ కలర్లో ఇచ్చారు. సో బ్లౌజ్ అగైన్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్. సో లుక్ వచ్చేసి ఇలా. సో దీని ప్రైస్ వచ్చేసి 1500. సో 1500 చాలా వర్త్ అండి ఈ శారీకి. సో ప్లేన్ అని అనుకోకండి. సో మామూలుగా షాప్స్లో అయితే 2000 వరకు కూడా ఉన్నాయి ఇలా సేమ్ శారీస్. సో 1500 ఇట్స్ రీజనబుల్ ప్రైస్. సో ఇంతకుముందు మంగళగిరి ప్రైస్ చెప్పలేదు కదా, అది వచ్చేసి నాకు 2500కి పడింది. సో ఆ మంగళగిరి నార్మల్గా షాప్స్లో అయితే బయట అయితే 2900 ఈజీగా ఉంది. సో 2500 ఈజ్ ద బెస్ట్ ప్రైస్.
సో నెక్స్ట్ వచ్చేసి బెనారసి శారీ. సో ప్యూర్, సో జెట్ బ్లాక్. సో బార్డర్ వచ్చి బోత్ ద సైడ్స్, టూ సైడ్స్ బార్డర్ సేమ్గానే ఉంది. సో ఆల్ ఓవర్ ఇలా కంప్లీట్గా వర్క్ ఉంది. సో చూపిస్తాను. సో ఇది శారీ లుక్. సో టూ సెట్స్ కూడా సేమ్ బార్డర్ మనకి. సో కంప్లీట్ శారీ మనకి ఏంటంటే ఇలా వర్క్ వచ్చింది. సో సమ్ ప్యారెట్, సారీ ప్యారెట్స్ కాదు, సమ్ ఫ్లవర్స్ అక్కడక్కడ చిన్న బర్డ్స్ లాగా కూడా వచ్చాయి. యా ప్యారెట్, సమ్ చిన్న బర్డ్స్, సమ్ ప్లాంట్స్, ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. సో కాకపోతే కంప్లీట్ శారీ మొత్తం వర్క్ ఉంది. పళ్ళు వచ్చేసి కూడా ఏం కాంట్రాస్ట్ కాదు, మళ్ళీ సేమ్ బ్లాక్. ఇట్లా మ్యాంగో డిజైన్ లాగా పళ్ళుకి. అండ్ బ్లౌజ్ వచ్చేసి దీనికి బ్లాకే, కాకపోతే లైన్స్ ఇచ్చారు అనమాట. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా లైన్స్ వచ్చింది, లైన్స్ మళ్ళీ అగైన్ బార్డర్. సో దీని ప్రైస్ నాకు 3700 పడింది. బట్ ఓకే, ఎందుకంటే మనకి తెలుసు కదా, ఇంకా నాకు తెలిసి 5000 వరకు కూడా ఉంటున్నాయి. కొన్ని బెనారసీ శారీస్ ఏంటంటే 10,000 వరకు కూడా వెళ్ళాయి. సో నాకైతే 3700 బెస్ట్ ప్రైస్ అనిపించింది. సో ఎంత వర్క్ రావడము, ఎక్కడ ఏంటంటే యాక్చువల్లీ వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా అసలు ఏ పోగు కూడా కనిపించట్లేదు మనకి. సో నీట్ ఫినిషింగ్ బ్యాక్ సైడ్ కూడా. సో ఇది వచ్చేసి సూపర్ నెట్ కోట. సో మంచి గ్రీన్, పిస్తా గ్రీన్ కలర్. సో ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఏంటంటే ఇట్లా స్మాల్ హ్యాండ్ పెయింటింగ్ అనమాట. చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. శారీ మొత్తం కంప్లీట్గా ఈ ఫ్లవర్స్ వచ్చాయి. ఇక్కడ హ్యాండ్ పెయింటింగ్కి చిన్నగా మనకి బీడ్స్తో కూడా వర్క్ ఉంది. సో బాడీ మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్. పళ్ళు వచ్చేసరికి ఏంటంటే మనకి షోల్డర్ దగ్గర పెద్ద ఫ్లవర్ ఇచ్చారు. సో పెద్ద ఫ్లవర్స్, ఇలాగా ఫ్లవర్స్, మనకి బీడ్స్ వర్క్, చిన్న స్మాల్ పర్ల్ వర్క్. సో ఇక్కడ ఒకటి పెద్ద ఫ్లవర్ వచ్చింది, మనకి షోల్డర్ ఇలా వేసుకుంటాం కాబట్టి ఆ షోల్డర్ దగ్గర ఇలా. సో ఇంకోటి వచ్చేసి ఇలా పళ్ళుకి కింద వన్ సైడ్, అదర్ సైడ్ ఇలా ఉంది వర్క్. సో బ్లౌజ్ మళ్ళీ రన్నింగ్ బ్లౌజ్. సో టూ సైడ్స్ బార్డర్ ఏంటంటే స్మాల్ సమ్ లేస్ బార్డర్, ఇలా లేస్ బార్డర్ ఇచ్చారు. సో ఇలా లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 2500. సో బాగుంది కదా, పిస్తా గ్రీన్కి మంచిగా హ్యాండ్ పెయింటింగ్, సింపుల్ బీడ్స్ వర్క్. సో ఈవినింగ్స్ ఎప్పుడైనా ఈవినింగ్ పార్టీస్ ఉంటే కట్టుకెళ్తే బాగుంటుంది. సో లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా ఇలాంటి కలర్స్ ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు కొన్ని డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తాను. సో ఇది మళ్ళీ మంగళగిరి డ్రెస్ మెటీరియల్. సో ఈ మధ్య అందరికీ తెలిసింది కదా, టాప్స్ అండ్ దుపట్టానే వస్తుంది, బాటమ్ రావట్లేదు. సో మనం బాటమ్ ఇంకా టాప్కి తగ్గట్టు ఆర్లెక్స్ దుపట్టా తగ్గట్టు పేరప్ చేసేసుకోవాల్సిందే. సో టాప్ వచ్చేసి ఇలా, సో చిన్న బార్డర్ ఇచ్చారు, సో నిజామీ బార్డర్. సో దుపట్టా వచ్చేసి ఇలా ఉంది. సో బ్లాక్, సో దీనికి బ్లాక్ అనమాట కాంబినేషన్. సో మనం బ్లాక్ లెగ్గిన్ వేసుకున్నా సరిపోతుంది దీనికి. సో ఇలా ఉంది. సో దీని ప్రైస్ నాకు 1500 పడింది. సో 1500 ఇస్ రీజనబుల్ ప్రైస్. సో ఇది కూడా వచ్చేసి మంగళగిరి డ్రెస్ మెటీరియలే. సో ఇది మంచి క్రీమ్ బాడీ, అంటే క్రీమ్ వచ్చి క్రీమ్కి గ్రీన్ ప్రింట్ వచ్చింది.
సో 2 సైడ్స్ సేమ్ చిన్న బార్డర్. సో ఇంతకుముందు చూపించింది ప్లెయిన్ కదా! ఇదేంటంటే కొంచెం ప్రింటెడ్‌లో. సో దీనికి కూడా బాటమ్ ఏం రాలేదు. సో దుపట్టా మాత్రం దీనికి హైలైట్. సో మంచి గ్రీన్. సో గ్రీన్‌లో మళ్ళీ ఏంటంటే ఇక్కడ పర్పుల్ లాగా చిన్నగా ఇచ్చారు కలర్. సమ్ లీఫ్ ప్యాటర్న్ లాగా. సో వన్ సైడ్ ఏంటంటే ఏం లేదు. అదర్ సైడ్ వచ్చేసి ఇలా పెద్ద బార్డర్. సో నిజాం బార్డర్‌తో పాటు సో మనకి ఇలా పెద్దగా ఇంకో డిజైన్ ఇక్కడ. సో చాలా బ్రైట్‌గా బాగుంది యాక్చువల్లీ. సో ఇది కూడా ప్రైస్ 1500. సో దీనికి మనం మంచి క్రీమ్‌తో లెగ్గిన్‌తో పేరప్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ క్రీమ్ ప్యారలల్ ప్యాంట్స్ ఉంటాయి కదా! అది వేసుకున్న బాగుంటుంది. సో మంచి బ్రైట్ కలర్. సో క్రీమ్‌కి ఈ గ్రీన్ రావడం వల్ల చాలా బ్రైట్‌గా అనిపిస్తుంది. సో ఇది సో ఇప్పుడు చూపించేటి ఏంటంటే కొంచెం మనము కొంచెం చిన్న ఫంక్షన్స్ కానివ్వండి, లేకపోతే టెంపుల్స్‌కి ఏమన్నా వేసుకెళ్ళాలనుకుంటే కూడా బాగుంటుంది. టెంపుల్స్‌కి బాగుంటాయి. చిన్న ఇంట్లో పూజా ఫంక్షన్స్ ఏమన్నా జరిగినా కానీ ఎవరైనా మన ఇంటికి సో మనం ఎవరైనా ఇంటికి ఈవెంట్స్ చిన్న చిన్న ఈవెంట్స్‌కి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి మనం బాగుంటాయి. ఇలాంటి డ్రెస్సెస్ కానివ్వండి, ఇలాంటి శారీస్ కానివ్వండి వేసుకుంటే చాలా బాగుంటాయి. సో నీట్‌గా ఉంటాయి, ఎలిగెంట్‌గా ఉంటాయి. చూసే వాళ్ళకి కూడా సో వావ్ అన్న ఫీలింగ్ రావాలి కదా! సో ఆబ్వియస్‌లీ మనం మంగళగిరి పట్టు ఏమన్నా మనం వేసుకుంటే గాని ఆబ్వియస్ వేరే వాళ్ళు చూసి వావ్ అని ఫీలింగ్ వస్తుంది తప్పకుండా. కదా! సో ఇది కూడా ప్రైస్ 1500. సో ఇదొచ్చేసి ఇంకో డ్రెస్ మెటీరియల్. ఇది నారాయణపేట్ అండి. సో నారాయణపేట్‌లో నాకిది 1500 పడింది. చాలా రీజనబుల్. ఎందుకంటే బయట చూస్తే 1700 అలా ఉన్నాయి. సో మంచి గ్రే షేడ్. గ్రేకి బార్డర్ వచ్చేసి ఇలా ఎలిఫెంట్స్ బార్డర్. 2 సైడ్స్ సేమ్ బార్డర్. బ్లాక్ అండ్ గ్రే. సో ఇదొచ్చేసి 4 మీటర్స్ ఉంది. సో పెద్ద పన్న 4 మీటర్స్ మనకి ఇందులో బాటమ్ కూడా అవుతుంది. అంటే స్ట్రెయిట్ కట్ కుట్టించుకుంటే బాటమ్ కూడా చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మనం అనార్కలి ప్యాటర్న్ కానివ్వండి, లేకపోతే అంబ్రెల్లా ప్యాటర్న్ కానీ పెట్టించుకుంటే బాగుంటుంది. యూజువల్లీ ఇంత 4 మీటర్స్ ఉంది కాబట్టి మనం అంబ్రెల్లా ప్యాటర్న్కి వెళ్తేనే బాగుంటుంది. టాప్ ఇలాగా. సో దుపట్టా వచ్చేసి మంచి గ్రేకి పింక్ ఇచ్చాడు బార్డర్లో. అంటే కింద చూపిస్తాను. గ్రే మళ్ళీ ఇక్కడ కింద వచ్చేసి ఏంటంటే కింద వరకు వచ్చేసి ఇలా మంచి పింక్ అండ్ లైట్ గ్రీన్ షేడ్. బాగుంది కదా! చాలా బాగుంది. యాక్చువల్లీ గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇస్ లైక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా! అందరికీ నచ్చుతుంది. సో దీంట్లో కొంచెం లైట్ పింక్ టెక్స్చర్ కూడా దుపట్టాకు వచ్చేసరికి ఇంకా చాలా హైలైట్గా అనిపిస్తుంది. ఓకే. సో ఇది నారాయణపేట్. ప్రైస్ వచ్చేసి 1500. సో 1500 రీజనబులే కదండి. సో మీకేమన్నా అంటే ప్రైస్ ఎక్కువ అనిపిస్తుందా, లేకపోతే వెరీ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయా లేదా అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. సో ఎలా ఉంది నారాయణపేట్ డ్రెస్ మెటీరియల్? సో ఇది వచ్చేసి ఇంకో డ్రెస్ మెటీరియల్. సో జార్జెట్ బ్లాక్ ప్రింట్స్ కూడా బాగుంటాయి కదా! సో శారీస్ కూడా ఉంటాయి మనకి ఇలా జార్జెట్లో డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. సో బ్రౌన్ షేడ్లో సారీ మిర్రర్స్ వచ్చాయి. నేను సో టాప్ ఇది. సో ది ప్యాటర్న్ వచ్చేసి పైన మొత్తం ఇలా జామెట్రికల్ ప్యాటర్న్, కింద బ్రౌన్ వచ్చింది. సో మిర్రర్స్ వచ్చాయి అక్కడక్కడ. దుపట్టా వచ్చేసి మళ్ళీ అది బ్రౌన్ షేడ్. సో బ్రౌన్ షేడ్లో సో దీనికి బాటమ్ కూడా ఇచ్చారు. సో బాటమ్ బ్రౌన్ మళ్ళీ ఇలా బ్లాక్ ప్రింట్తో. సో ఇది నాకు 1100 పడింది. సో ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్. సో ఇందులో మనకి కాటన్స్ కూడా ఉన్నాయి, సాటిన్ క్రేప్లో కూడా ఉన్నాయి. సో నాకు మాత్రం జార్జెట్టే కావాలని చెప్పేసి జార్జెట్ తీసుకున్నాను.
సో ఇది వచ్చేసి ఓన్లీ టాపేనండి. టాప్ ఫ్యాబ్రిక్‌లో నేను ఇలా తీసుకున్నాను తాన్‌లో ఉంటే. సో పుందూరి ఖాదీ కాటన్. సో పుందూరి ఖాదీ చాలా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఏం కాదు. సో ప్రైస్ ఎక్కువగానే ఉంటది. సో ఇదొచ్చేసి మీటర్ 500. సో నేను 2 ½ మీటర్స్ తీసుకున్నాను. సో సమ్ 1000 ఎబోనే పడింది. సో 1000 ఆర్ 1100. సో ఓన్లీ టాపే. సో అక్కడక్కడ చిన్న బూటీస్. సో మంచి రెడ్ ఆర్ పింకిష్ రెడ్ కాంబినేషన్లో ఉంది. సో బార్డర్ కూడా ఏం రాలేదు దీనికి, చిన్న స్మాల్గా ఇట్లా చిన్న బార్డర్. సో ఓన్లీ టాప్. సో పుందిరి కాటన్ ఖాదీ కాటన్లు అంటే శారీస్ వచ్చేసి నార్మల్ 4000 నుంచే స్టార్ట్ అవుతాయి. సో ప్లెయిన్ అది కూడా ఇలా వర్క్ కూడా ఏముండదు, జామ్దాని వర్క్ కూడా ఏముండదు, ఓన్లీ ప్లెయిన్ శారీసే మనకి 4000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో 4000 నుంచి సో ఇట్ గోస్ అప్ టు 20,000 కూడా. సో ఒక దుపట్టా అయితే కనిపించింది నాకు ఎగ్జిబిషన్లో. దుపట్టా వచ్చేసి 15,000 అన్నారు. సో 15,000 దుపట్టాకు పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఇంకా డ్రెస్ మెటీరియల్తో సరిపెట్టుకున్నాను ఈసారి. ఇది వచ్చేసి దుప్పట్టా. సో నా ఆల్ టైమ్ ఫేవరెట్ కలంకారీ దుప్పట్టా మళ్ళీ. సో ఎన్ని కలంకారీ దుప్పట్టాస్ ఉన్నా నాకు సరిపోవు, మళ్ళీ ఇంకో కలంకారీ దుప్పట్టా యాడ్ చేయాల్సిందే నా వార్డ్రోబ్లో. సో ఇది పెన్ కలంకారీ. సో మంచి ఎల్లో షేడ్ అండి. ఆ ఎల్లో కూడా చాలా బాగుంది, ఎందుకంటే పెన్ కలంకారీ అందరికీ తెలిసిందే కదా. సో న్యాచురల్ డైస్ ఉంటాయి, వెజిటబుల్ కలర్స్, వెజిటబుల్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన కలర్స్ కానివ్వండి, లేకపోతే ఫ్రూట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన కలర్స్ కానీ వాడతారు పెన్ కలంకారీకి. సో అందుకని చాలా కాస్ట్లీ. సో ఇది నాకు రీజనబుల్ ప్రైజే పడిందని చెప్పుకోవాలి, ఎందుకంటే 1500 పడింది దుప్పట్టా. సో ఎల్లోకి మంచి బ్లూ బార్డర్. సో ఏంటంటే మొత్తం వచ్చేసి ఇలా అమ్మాయి బొమ్మలు. సో కనిపిస్తుంది అనేసి అనుకుంటున్నాను వీడియోలో క్లియర్గా. సో మంచి ఇలా అమ్మాయి బొమ్మలు వచ్చాయి. సో దీనికి నేను మంచిగా పేరప్ చేసుకోవాలండి టాప్తో. చూడాలి ఇలా రెడ్ బాగుంటుందా, సమ్ బ్లాక్ షేడా. సో నెక్స్ట్ టైం ఈ దుప్పటాని మంచి టాప్తో పేరప్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను. సో బాగుంది కదా. సో ఎల్లోకి మంచి లైట్ బ్లూ బార్డర్, నిజామీ బార్డర్. సో కలంకారీ ఇష్టపడే వాళ్ళు యాక్చువల్లీ ఎన్ని శారీస్ ఉన్నా కానివ్వండి, డ్రెస్ మెటీరియల్స్ ఉన్నా కానివ్వండి, లేకపోతే ఇలా దుపట్టాస్ ఉన్నా కానివ్వండి, వదిలేరు అసలు కలంకారీ. సో కొందరైతే 10,000 వరకు కూడా పెడతారు. సో దుపట్టాస్ కూడా నాకు తెలిసి 5,000 వరకు కూడా ఉన్నాయి కలంకారీలో. సో ఇదైతే వెరీ బెస్ట్ రీజనబుల్ ప్రైస్లోనే వచ్చిందని చెప్పుకోవాలి, 1500. ఓకే, షాప్స్లో అయితే మనకి పెన్ కలంకారీ స్టార్టింగ్ రేంజ్ 2000 ఉంటుంది. సో బెస్ట్ ప్రైస్ అనే చెప్పుకోవాలి. సో 1500. సో వాళ్ళ దగ్గర ఇంకా మంచి శారీస్ కూడా ఉన్నాయి. సో శారీ నేను చూసింది అయితే ఒకటి 50,000 ఉంది. సో అట్లా టూ గుడ్ యాక్చువల్లీ కలంకారీ ఇష్టపడే వాళ్ళు అసలు అయితే వదులుకోరు అలాంటివి, శారీస్ కానివ్వండి, ఇలాంటి దుప్పట్టాస్ కానివ్వండి. సో ఎలా అనిపించింది ఈ కలెక్షన్, దుపట్టా ఎస్పెషల్లీ. సో నాకైతే దుపట్టా చాలా నచ్చింది. సో నా కలెక్షన్స్లో నాకు నచ్చింది ఈ దుపట్టా. అంటే మిగతావి కూడా నచ్చాయి. సో బాగా నచ్చింది మాత్రం దుపట్టా. సో మీకు ఎలా అనిపించింది నా కలెక్షన్, ఈరోజు నేను చూపించిన శారీస్ కానివ్వండి, డ్రెస్ మెటీరియల్స్. సో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను కొన్ని ఇయర్ రింగ్స్ పర్చేస్ చేశాను. సో ఇవి కూడా ఎగ్జిబిషన్లో పర్చేస్ చేసిన ఇయర్ రింగ్స్, ఎందుకంటే నాకు చాలా యూనిక్గా డిఫరెంట్గా అనిపించాయి ఇయర్ రింగ్స్. సో ఇదేంటంటే మనకి క్లాత్ ఫ్యాబ్రిక్ కలంకారీ ఆర్ బ్లాక్ ప్రింట్స్ ఉంటాయి కదా, ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో వాటితో డిజైన్ చేసినవి. ఇలా ఇది మంచి బ్లూ షేడ్. సో బ్లూకి ఏంటంటే కింద మనకి మువ్వలు ఇచ్చారు. సో ప్రైస్ వచ్చేసి 70 రూపీస్. సో ఇవేంటంటే మన ప్లెయిన్ కాటన్స్ కానివ్వండి, సో వాటితో పేరప్ యూజువల్లీ కాటన్ శారీస్ ఆర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్కి అయితే బాగుంటాయి ఇలా పేరప్ చేసుకుంటే ఇలాంటి ఇయర్ రింగ్స్. ఇదొకటి. సెకండ్ వచ్చేసి ఇది కూడా సేమ్ ప్యాటర్న్, కాకపోతే డిఫరెంట్ మళ్ళీ ఫ్యాబ్రిక్తో. సో బ్లాక్ ప్రింట్ మళ్ళీ అగైన్. సో కింద సేమ్ ఓవల్ ఇచ్చారు. సో ఫస్ట్ చూపించింది ఐ థింక్ రెండు సేమే, కాకపోతే ఇది మాత్రం డిఫరెంట్. ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా అది మాత్రం డిఫరెంట్. ఇది బ్లూ, ఇది కొంచెం వేరే షేడ్ అనేది చెప్పుకోవాలి. సో గ్రే షేడ్ లాగా. సో ఇది వచ్చేసి ఇంకో కలర్, సో మంచి గ్రీన్కి ఇలా కింద ఏంటంటే హ్యాంగింగ్స్ లాగా, హ్యాంగింగ్స్ కాదు జస్ట్ చిన్న రౌండ్గా
ఏదో నాకు చెప్పండి, నాకు ఎగ్జాక్ట్గా డిస్క్రైబ్ చేయడానికి రావట్లేదు. సో ఇలా ఉంది లుక్ అయితే. సో నేను పెట్టుకుంది కూడా సేమ్ అదే అలాంటిది. సో రెడ్ కాంబినేషన్లో, రెడ్కి కింద సమ్ మువ్వల్లాగా ఉన్నట్టున్నాయి. సో ఈ 4 పర్చేస్ చేశాను. యా, సో ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి? సో నేను చూపించిన ఈరోజు నా కలెక్షన్ శారీస్ కానివ్వండి, డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి, దుప్పట్టా కానివ్వండి, సో ఎలా అనిపించింది నా కలెక్షన్? సో మీకు ఇందులో నేను చూపించిన కలెక్షన్లో బెస్ట్ ఏదనిపించిందో కమెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. సో నెక్స్ట్ వీక్ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. నమస్తే.